Cancer Healer Center, a new beginning. ఢిల్లీలో బీసీల పోరు, రిజర్వేషన్ల పెంపు కోసం నిరసన, హాజరు కానున్న అగ్రనేతలు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, దేశ చరిత్రలో ఓ మాయని మచ్చ, ఇవాళ బ్లాక్ డే అన్న షర్మిల. సాయంత్రం నెల్లూరుకు కాకాణి, మైనింగ్ కేసులో విచారణకు హాజరుపై ఉత్కంఠ, క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ. విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించనున్న హైకోర్టు, డబ్బు వసూలు ఆరోపణల కేసు వ్యవహారం. తిరుమలలో భద్రతా లోపాలు, భక్తులకు రక్షణ కల్పించాలి, ప్రధాని హోంమంత్రికి ఎంపీ గురుమూర్తి లేఖ. ఎత్తర కాషాయ జెండా, రాజాసింగ్ మరో పాట విడుదల, జై భవానీ అంటూ సాంగ్. పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరార్, తిరుపతి జిల్లా కాళమనాయుడుపేటలో ఘటన, పిఠాపురంలోనూ సేమ్ సీన్. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ, 6గురి ఆచూకీ కోసం అన్వేషణ, మట్టి టీబీఎం శకలాల తొలగింపు. ఎల్ఆర్ఎస్ ఆదాయం 1000 కోట్లు, ముగిసిన 25% రాయితీ గడువు, పెంపు దిశగా సర్కార్ యోచన. అమలాపురం టు భద్రాచలం బస్సులను ఏర్పాటు చేసిన ఏపీఆర్టీసీ, శ్రీరామనవమి నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలకలం, బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి, నిర్ధారించిన ఐసీఎంఆర్. సిద్దిపేటలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు, కాలి బూడిదైన కారు, 3 బైక్లు. తిరుమల వెంకన్నకు భారీ విరాళాలు, 10 రోజుల్లో 32 కోట్లు, శ్రీవాణి అన్నప్రసాద ట్రస్టుకు అధిక డొనేషన్స్. పార్లమెంట్ లో హోరాహోరీకి రంగం సిద్ధం, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ఇవాళ చర్చ, సభ్యులకు విప్ జారీ చేసిన అన్ని పార్టీలు. రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు, మార్చి చివరి నాటికి 24.77 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్, వెల్లడించిన ఎన్పీసీఐ. భద్రతలో పాకిస్తాన్కు 65వ స్థానం, 66వ స్థానంలో నిలిచిన భారత్, సురక్షిత దేశాల జాబితా విడుదల. Cancer Healer Center, a new beginning.